ఆరాధించాలని మన సమయంలో మనము క్రిస్మస్ సందర్భంగా మనము ఆరాధన చేయడానికి మందిరానికి మనం వచ్చినట్టుగా మనము వాక్య భాగం మనకు అనుగ్రహించినటువంటి భాగాన్ని బట్టి మనం అందుకే మనం ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చూసినట్లయితే ఎంతో దుఃఖముతో, బాధతో, శ్రమలతో వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కదా. ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవునికి స్తోత్రము చేయించున్నారు. కాబట్టి భూమి మీద మనుషులకు ఆయన సమాధానం, సంతోషం ఇవ్వడానికే ఆయన లోకానికి వచ్చాడు కదా. ఇప్పుడు మనము ఆయన యొక్క రాజ్యంలో, ఆయన యొక్క మందిరంలో మనకు వచ్చినాం, మనకు సమాధానం ఇచ్చాడు, మనము యొక్క సన్నిధికి వచ్చినాం. కాబట్టి అటువంటి ఆధిక్యత దేవుడు మన అందరికీ మందిరానికి మనం వచ్చినట్టుగా మనము వాక్య భాగముకు అనుగ్రహించినటువంటి భాగాన్ని బట్టి మనం ఆరాధించాలని, స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్య భాగం మనం చూస్తాము. చూడండి, లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పునాదుని కారణమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానను. కాబట్టి పాపులను రక్షించుటకు అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. అటువంటి వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే ఆయన వాక్యం హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే యేసు ప్రభువును మనం ఉన్నారా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం హృదయంలో ఉందా లేదా, సత్య వాక్యం, ఈ వాక్యం అనేది మనం హృదయం ఉండాలి. అప్పుడు మనకు నిజమైనటువంటి క్రిస్మస్, ఆ క్రిస్మస్ అనేది మనము సంతోషించే వారుగా, దేవుడు నా కొరకు ఈ లోకంలో జన్మించినాడు, నా కొరకు నా పాపమును విడిపించాలని ఉద్దేశంతో ఈ లోకంలో జన్మించాడు, నా చీకటిని పోగొట్టడానికి ఈ లోకంలో జన్మించాడు అనే ఒక గ్రహింపు మన హృదయంలో ఉండాలి. కాబట్టి ఆయన వాక్యము మనను హెచ్చరించే విధముగా, ఆ వాక్యం నడిపించే విధముగా, ఆ వాక్యం మనలను ఆదరించే విధముగా, ఆ వాక్యం మనల్ని పోషించే విధముగా, మనను ఆ యొక్క వాక్యము అనేక మంచి మార్గంలోకి నడిపించే విధముగా, బాధలలో నెమ్మదించే విధముగా అటువంటి వాక్యము మనం కలిగి ఉన్నాం. ఈ వాక్యమే నన్ను కీర్తెను బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను.
దీవించుడుగాక. మనము ఆరాధనలోకి వెళ్తాం. దేవుడు వాక్యాన్ని మరి పాపులు రక్షించడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అసలు పాపులు ఎవరు? పచ్చిక పచ్చడు మచ్చికతో నడుపు